రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. నీటి సంరక్షణ మన బాధ్యతగా ప్రతి నీటి బొట్టు వర్షపు నీరు ప్రతి చుక్కని ఒడిసి పట్టాలని ఏమైతే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంక్స్ యొక్క ఎంక్రోచ్మెంట్స్ కానీ ఆ ట్యాంక్స్లోకి వచ్చేటువంటి ఇన్ఫాలింగ్ కెనాల్స్ కానీ స్లూయిస్లు కానీ సర్ప్లస్ వీర్లు కానీ చెక్ డ్యాములు కానీ ఏమైతే ఉన్నాయో ఏమైతే నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉన్నదో ఇవన్నిటిని కూడా ఒక 5 days టైం ఇచ్చి మా నీటి సంఘం అధ్యక్షులు డీసీ చైర్మన్లు కూటమి నాయకులు యాక్టివ్గా ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని వాళ్ళ ఆలోచనలకు తగినట్లుగా ఒక బడ్జెట్ని తయారు చేసుకుని వాటిల్లో ఏది ప్రాధాన్యత ఇవ్వాలో ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా టేకప్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. ఆయన యొక్క ఆదేశానుసారం ఈరోజు మన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి గారి అధ్యక్షతన దెందులూరు మండలం సోమర్పాడు గ్రామంలో కొత్త చెరువు దగ్గర ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ డీసీ చైర్మన్లతో నీటి సంఘం అధ్యక్షులతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి కలెక్టర్ గారు తీసుకుని వచ్చి మా సమక్షంలోనే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని కూడా రైతాంగం అంతా కూడా వినే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 90 రోజుల్లో మ్యాక్సిమం ఈ జిల్లాలోనే దెందులూరు నియోజకవర్గం ఫస్ట్ ఉండే విధంగా మా రైతులు మా నీటి సంఘం అధ్యక్షులు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది. దాన్ని కూడా నిధుల లభ్యతను బట్టి కలెక్టర్ గారికి ఉన్నటువంటి అవకాశం మేరకు పనులు టేకప్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొన్ని ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. ఆక్రమణలో ఉన్న వాటిని దశల వారీగా ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎందుకు ఇప్పుడు కాదు మేము అంటే సుమారుగా శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా అయ్యి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. నేను ఎమ్మెల్యే అవ్వకముందే